కార్మికులకు లక్ష వరకు రుణమాఫీ కోసం 33 కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ చేశామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దీంతో 5691 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఇంతకుముందు జారీ చేసిన గైడ్లైన్స్ ప్రకారం 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31 వరకు అన్ని బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో చేనేత వస్త్రాల ఉత్పత్తి, వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం తీసుకున్న లక్ష వరకు రుణాలకే మాఫీ వర్తిస్తుందని మంత్రి తెలిపారు. మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాల వారీగా లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే కార్మికుల ఖాతాలలో రుణమాఫీని జమ చేయడం జరుగుతుందని అన్నారు. రుణమాఫీ జరిగిన అనంతరం చేనేత కార్మికులు కోరుకుంటే బ్యాంకర్లు మళ్లీ ఆ మేరకు రుణాన్ని బ్యాంకులు మంజూరు చేస్తాయని మంత్రి తుమ్మల తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత కార్మికుల సంక్షేమం కోసం దాదాపు 920 కోట్లు ఖర్చు చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. ఇందిరా మహిళా శక్తి చీరల పథకం ద్వారా సిరిసిల్లలోని 16,000 మరమగ్గాలకు నిరంతరం పని కల్పించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. 193 కోట్లు చేనేత అభయహస్తం పథకాన్ని అమలు చేస్తున్నామని, గత ప్రభుత్వం కార్మికులకు చెల్లించకుండా వదిలేసిన 290 కోట్లను నేతన్నకు చేయూత పథకం కింద కార్మికుల ఖాతాలలో జమ చేశామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.